కృష్ణుడి ముందు నిలబడగలడన్న నమ్మకం సైంధవుడికి పూర్తిగా మనసులో లేదు. ఈ మాట ఎవరు చెప్తే నమ్ముతాడంటే ద్రోణాచార్యులు వారు చెప్తే నమ్ముతాడు. ఎందుకని? త్రికరణ శుద్ధిగా తలుచుకున్నాడు అనుకోండి, ద్రోణుడు ఆపగలడు అర్జునుడు. అది ఉంది. గెలవగలడా గెలవలేడా వేరు మాట, అది పక్కన పెట్టేయండి, అప్రస్తుతం. అసలు అది చర్చనీయాంశం కాదు. ఆపగలడు. కావలసింది ఏమిటో తెలుసా? అక్కడ కాలము ముఖ్యం. అందుకే శివ ప్రార్థనలో కూడా శివుడి చేత పూజింపబడిన పాదములు కలిగిన వాడు అని. సూర్యుడి గతిని ఆపగలిగిన వాడు ఎవరూ లేడు. కానీ అర్జునుడు సైంధవుడికి దగ్గరికి వచ్చే లోపల అర్జునుణ్ణి ఆపగలిగితే అయిపోయిందంతే యుద్ధం. అర్జునుణ్ణి ఏం చేయక్కర్లేదు. అర్జునుణ్ణి చంపడమో అర్జునుణ్ణి ఓడించడమో చెయ్యక్కర్లా, ఆపితే చాలు. ఇది దుర్యోధనుడు కానీ ఇంత సైన్యం కానీ చెయ్యగలరని నమ్మకం లేదు. ద్రోణుడు